ఓం నమో వెంకటేశాయ. నరభూజలానామయన నరభూతనూనాన్నయన గోవింద గోవింద. నారాయణస్త్వం ఖలు దేహధారీ నారాయణస్త్వం భువనైకసాక్షి నారాయణస్త్వం నరభావధారీ నారాయణస్త్వం హ్యహమేవ చాస్మి అని అజాతివందన సజాతినందన రుజాతి సోదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు తాను చెప్పదలుచుకున్నటువంటి పరమాత్మతత్వాన్ని చక్కగా చెప్పి ఆ పరమాత్మ పట్ల తాను అపరాధం చేశాను అనే భావనను కూడా వెలిబుచ్చి అపరాధం చేసినా సరే నన్ను క్షమించు అని క్షమాప్రార్థన కూడా చూపించి క్షమ ఎందుకు చేయాలి అనే ప్రశ్నకి సమాధానంగా నువ్వు తల్లివి, తల్లి కడుపులో గనక పిల్లవాడు లేదా పిల్ల కాళ్ళు చేతులు ఆడిస్తే బిడ్డ కాళ్ళు చేతులు ఆడిస్తే అదేం పెద్ద తప్పు కాదు, దానివల్ల తల్లికి ఏమి హాని జరగదు, పైగా సంతోషంగా కూడా ఉంటుంది. అలాగే నేను కాళ్ళు చేతులు ఆడించడం లాంటి ఈ చర్య నీకు కోపం తెప్పించనక్కర్లేదు, కాబట్టి నన్ను క్షమించు అని అన్నాడు. అన్నవాడు నువ్వు నాకు తల్లివే అనే మాట చెప్పటానికి అబ్బో మొత్తం ప్రపంచమంతా నీకు కార్యం కదా, ప్రపంచం మొత్తానికే తల్లివి కదా అనో మాట అన్నాడు. అని ప్రత్యేకించి నాకు నువ్వు తల్లివి అని పై శ్లోకంలో అంటున్నాడు. జగత్రయాంతోదధి సంప్లవోదే నారాయణస్యోదరనాభినాళాత్ వినిర్గతోజస్త్వితి వాంగ్న వైమృషా కింత్వీశ్వరత్వన్న వినిర్గతోస్మి అని ఈ శ్లోకంలో. స్వామి జగత్రయాంతోదధి సంప్లవోదే, బ్రహ్మగారు ఎలా పుట్టాడు అని అడిగితే మొత్తం ముల్లోకాలు ప్రళయం వచ్చి మునిగిపోగా ముల్లోకాలలోనూ ఉండేటువంటి సముద్రాలన్నీ పొంగి పొరలి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఒకే సముద్రంగా మారిపోతే జగత్రయ అంత ఉదధి సంప్లవ ఉదే, మొత్తం నీరు తప్ప మరొక వస్తువు కనిపించని ఒక పరిస్థితి వస్తే జగత్రయాంతోదధి సంప్లవోదే, అప్పుడు నారాయణుడిగా నువ్వు ఆ సంప్లవోదయంలో ఎక్కడో పడుకుని ఉంటే నీ బొడ్డులోంచి నీ నాభిలోంచి ఒక తామర తూడు పైకి వచ్చి ఒక పువ్వులాగా అది మారితే ఆ పువ్వులో కదా నేను పుట్టాను. నారాయణస్య ఉదర నాభి నాళాత్, నారాయణుడిగా నువ్వు పడుకునున్నావు, నీకు నీ యొక్క ఉదర భాగంలో మధ్యలో ఉండేటువంటి నాభి, ఆ నాభి నుంచి ఒక తామర తూడు, ఆ తామర తూడు పైకి వచ్చి తామర పువ్వు, ఆ తామర పువ్వులో నేనున్నాను. వినిర్గతోజ, ఆ తామర పువ్వులోంచి కదా నేను పుట్టుకొచ్చాను. ఇది వాంగ్ నవైమృష, ఇదేమి అబద్ధం కాదు, ఇది అందరూ చెప్పుకునే మాటే, నాకు తెలిసిన మాటే. వినిర్గతోజస్త్వితి వాంగ్ నవైమృష. అలాంటప్పుడు
కింత్వీశ్వరత్వన్న వినిర్గతోస్మి. నీ బొడ్డులో నీ కడుపులో ఒక బొడ్డులోంచి ఒక తామరతూడు, తామరతూడులోంచి ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను అంటే నేను నీకు పుట్టినట్టు కదా. నువ్వు నా తల్లివి కాకపోయావా? నువ్వు నాకు కూడా తల్లివి కదా. మిగతా ప్రపంచానికి ఎలాగైతే తల్లివో నాకు కూడా అలాంటి తల్లివే కదా. కాబట్టి నువ్వు నాకు తల్లివైనప్పుడు నేను చేసేటువంటి ఈ చిన్న చిన్న అపరాధం లాంటి చర్య నీకు కోపాన్ని తెప్పించకూడదు కదా. అందువల్ల నేను తప్పు చేశాననే భావంతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను క్షమించు అని బ్రహ్మగారు అన్నారు. కింత్వీశ్వరత్వన్న వినిర్గతోస్మి. జగత్రయాంతోదధి సంప్లబోదే నారాయణస్యోదరనాభినాళాత్ వినిర్గతోజస్త్వితి వాంగ్ నవై మృష కింత్వీశ్వరత్వన్న వినిర్గతోస్మి. నేను నీ పుత్రుణ్ణి కాబట్టి నేను చేసిన ఈ తప్పును నువ్వు క్షమించు అనే అభిప్రాయంతో ఈ శ్లోకం చెప్పాడు. పనిలో పని ఇంకొక భావాన్ని కూడా ఈ పదాల అమరికతో వెలిబుచ్చాడు. దేని గురించి మాట్లాడుతున్నాను నేను? నీ కుక్షి చాలా పెద్దది, నువ్వు మహావ్యాపకుడివి అనే అర్థంతో కదా మాట్లాడుతున్నాను. అందరూ ఏమంటున్నారు? నారాయణుడు జగత్రయాంతోదధి సంప్లబోదే పడుకునుంటే ఆయన బొడ్డులోంచి ఒక తామర పువ్వు పుట్టుకొస్తే తామర పువ్వులోంచి బ్రహ్మగారు బయటపడ్డాడు అని అంటున్నారు. కింతు ఈశ్వర, సర్వేశ్వరుడా, ఓ సర్వవ్యాపకుడా, నీ నుంచి నేను బయటికి ఇక్కడికి వచ్చాను. బయటికి వచ్చిన ప్రదేశం కూడా నీ కడుపులోని భాగమే కదా. నీ కడుపులోని భాగంలోనే ఉండేవాడిని నేను బయటపడ్డాను అనేటువంటి మాట ఎక్కడి నుంచి నిజమవుతుంది? కాబట్టి నేను నీ కడుపులోనే ఉన్నాను. తల్లిలాగా నువ్వు నన్ను కడుపులో పెట్టి రక్షించుకుంటూనే ఉన్నావు. నీ యొక్క వ్యాపకత్వాన్ని ఇంకా నువ్వు అలాగే చూపిస్తూనే ఉన్నావు. వ్యాపకత్వంలో తేడా రాదు కదా. కాబట్టి నేను నీ లోపలే ఉన్నాను. నీ లోపలే ఉండే నేను ఏం చేసినా తప్పు కాదు అని కూడా ఆ భావాన్ని కూడా ప్రస్తుతం తాను చెప్పదలుచుకున్నటువంటి వ్యాపకత్వం అనేటువంటి భావాన్ని కూడా ప్రత్యేకించి ఈ శ్లోకంలో వెలిబుచ్చారు. జగత్రయాంతోదధి సంప్లబోదే నారాయణస్యోదరనాభినాళాత్ వినిర్గతోజస్త్వితి మాంగ్ నవైమృష కింత్వీశ్వర త్వన్న వినిర్గతోస్మి అనే ఈ శ్లోకంలో. సరేనయ్యా, ఒప్పేసుకుందాము. నువ్వు నారాయణుడి యొక్క నాభి పద్మంలోంచి జన్మించావు, ఒప్పుకున్నాము. కానీ నీకు అజహ అని పేరుంది, అది కూడా ఒప్పుకున్నాము. దీనికి దానికి విరోధం లేదా అనే మాట మాట్లాడము. కానీ నారాయణుడికి కదా నువ్వు నాభి పద్మం నుంచి జన్మించింది. నేను నారాయణుడిని ఎక్కడయ్యాను? నేను చిన్నపిల్లవాడిని కదా. నేను చిన్నపిల్లవాడిని, ఆయన ఎవరో నారాయణుడు ఉన్నాడు, ఆయన పడుకుని ఉంటే ఆయన నాభిపద్మం నుంచి జన్మించావంటే జన్మించావు అనుకో. త్వం నారాయణస్య పుత్ర న మమ అని ఒకవేళ ఈ బాలకృష్ణ రూపంలో ఉండేవాడు ఏమైనా అడిగేస్తాడేమో అని భయపడి నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యధీశాఖిల లోక సాక్షి నారాయణోంగం నరభూజలాయనాత్ తచ్చాపి సత్యన్న తవైవ మాయా అని అంటున్నాడు. స్వామి, నన్ను పరీక్షించకు. నారాయణస్త్వం, నువ్వే నారాయణుడివి. నారాయణుడు వేరు, ఆయన ఎక్కడో సృష్టి ముందు జగత్రయాంత సంప్లబోదది అక్కడెక్కడో పడుకున్నాడు, అది కాదు. నువ్వే నారాయణుడివి. నువ్వు నారాయణుడివి. ఈ రూపాన్ని ధరించావంతేను. ఈ రూపాన్ని ఎందుకు ధరించావంటే ఎవరెవరినో అనుగ్రహించడానికి ధరించావు. అయినంత మాత్రాన నువ్వు నారాయణుడివి కాకపోవు. నారాయణస్త్వం నహి, నువ్వు నారాయణుడివి కావా? నారాయణుడివి నువ్వు కాకపోతే నారాయణుడి తాలూకు లక్షణాలు నీకు ఎందుకున్నాయి? నారాయణుడి తాలూకు లక్షణాలు ఏమిటి? లేదా నారాయణ శబ్దార్థం ఏమిటి అంటే నారస్య అయనం యస్మాత్ సహా నారాయణ అని ఒక సామాన్య వ్యుత్పత్తి. ఈ నారస్య అనే దానికి రకరకాల అర్థాలు చెప్తారు. నారహ అంటే నరుడి తాలూకు అని అర్థం. నరుడి తాలూకు దేహాలకి లేదా నరుడి తాలూకు ప్రయోజనాలకి వీటన్నిటికీ ఆశ్రయంగా ఉండేవాడు నారాయణుడు అని నారాయణ శబ్దార్థం ఒక రకంగా ఒక కోణంలో చెప్తారు. అలా చూసినప్పుడు సర్వదేహినాం ఆత్మాసి, దేహులందరికీ అంటే దేహాన్ని ధరించి ఉన్న జీవులందరికీ కూడా నీవే కదా ఆత్మవి, నీవే కదా ఆశ్రయుడివి. నువ్వే లేకపోతే గనక ఈ దేహధారులందరూ ఎక్కడుంటారు? లేదా ఈ జీవులందరూ ఎక్కడుంటారు? జీవులందరికీ ఆశ్రయంగా పనిచేసేటువంటి నీవు, జీవుల తాలూకు శరీరాలన్నిటికీ ఆశ్రయంగా పనిచేసేటువంటి నీవు నారాయణుడివి ఎందుకు కావు? నువ్వు నారాయణుడివి తప్పనిసరిగా అవుతావు. నువ్వు నారాయణుడివే.
ఎందుకంటే నా శరీరంతో సహా జీవుల తాలూకు శరీరాలన్నిటినీ నీవే కదా తయారు చేశావు. నా శరీరాన్ని తయారు చేసి నా ద్వారా మిగతా శరీరాలని తయారు చేశావు. కాబట్టి జీవుల తాలూకు శరీరాలన్నిటికీ ఆశ్రయానివి నువ్వే, నా శరీరానికి ఆశ్రయమైనట్లుగా. కాబట్టి నువ్వే నారాయణుడివి, సర్వదేహినాం ఆత్మాసి. నారాయణ శబ్దానికి మరొక కోణంలో ఇంకొక అర్థం కూడా చెప్తారు. నారస్య అంటే నరుడి తాలూకు ప్రయత్నాలన్నిటికీ ప్రేరకుడిగా పనిచేసేవాడు నారాయణుడు అని చెప్తారు. నారస్య అయినం యస్మాత్ అనే వ్యుత్పత్తి అలాగే ఉంటుంది. పదాల అమరికలోనూ పదాల అర్థాల్లోనూ చిన్న చిన్న తేడాలను బట్టి ఈ రకమైన అర్థాన్ని కూడా చెప్తారు. జీవుడి తాలూకు ప్రయత్నాలకు ప్రేరకుడుగా నిలిచేవాడు నారాయణుడు. ఆ లక్షణం నీకు సరిగ్గా ఉంది కదా. అధీశ, నువ్వే కదా ఈశ్వరుడివి, నువ్వే కదా సమర్థుడివి, నువ్వే కదా స్వతంత్రుడివి, నువ్వే కదా ఇతరులను ప్రేరేపించేవాడివి. నాతో సహా అందరి ప్రేరణకి నువ్వే కదా మూల కారణం. అలాంటి చైతన్య స్వరూపుడైన నీకు నారాయణ లక్షణం అనేది ఎందుకు పట్టదు? అధీశ, నీకు తప్పనిసరిగా అది పడుతుంది. నారాయణ శబ్దానికి మరొక కోణంలో అర్థం చెప్పేటప్పుడు నారస్య అయనాత్ నారాయణ అని ఇంకో రకంగా కూడా చెప్తారు. జీవుడి తాలూకు ప్రతి క్రియని దగ్గరుండి చూసేవాడు నారాయణుడు. జీవుడి మనసులో జరిగేటువంటి క్రియలతో సహా జీవుడి తాలూకు అన్ని క్రియల్ని, అన్ని ప్రక్రియలని దగ్గరుండి చూసేవాడు నారాయణుడు. అలాగని చెప్పి అందులోకి వేలు పెట్టేవాడు కాడు, బయట ఉండి చూడటం వరకే చూసేవాడు. చైతన్య స్వరూపుడు అనే అర్థంలో కూడా నారాయణ పదాన్ని వాడతారు. నారాయణ పదానికి ఇలాంటి అర్థం కూడా చెప్తారు. నువ్వు కాకపోయావా అఖిల లోక సాక్షి, లోకాలన్నిటికీ కూడా, లోకంలో ఉండే ప్రాణులన్నిటికీ కూడా, ఆ ప్రాణుల తాలూకు క్రియలన్నిటికీ కూడా, ప్రాణుల తాలూకు మనసులో రేగేటువంటి భావనలతో సంస్కారాలతో సహా అన్నిటికీ సాక్షిగా నువ్వు ఉన్నావా లేదా? ఆ సాక్షిగా ఉన్న నువ్వు ఆ క్రియలలోకి వేలు పెట్టకుండా, వాటితో సంబంధం లేకుండా విడిగా ఉంటున్నావా లేదా? దీన్ని బట్టి చూస్తే నీకు నారాయణ లక్షణం పట్టదా? కాబట్టి అఖిల లోక సాక్షి అయిన నువ్వు నారాయణుడివే అవుతావు. కాబట్టి నారాయణస్య పుత్ర త్వం నమమ పుత్ర అని అనొద్దు. దీని ప్రకారం ఇంకొక వ్యుత్పత్తి ప్రకారం నారాయణ అనే పదానికి జీవుడి తాలూకు ప్రయోజనాలకి, భోగాలకు కావచ్చు, మరొక వాటికి కావచ్చు, వాటికి ఆశ్రయమైన వాడు నారాయణుడు అనేటువంటి అర్థం ఉంది. నారాయణోంగం నరభూజలాయనాత్. నారాయణం, ఈ నారాయణ శబ్దానికి ఈ అర్థం చూసుకున్నట్లయితే నరభూ అయనం అంటే జీవుడి తాలూకు ప్రయోజనాలు, జీవుడి ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు, కలగవలసిన ప్రయోజనాలు, కొంచెం వాటి చుట్టూ ఉండేటువంటి ప్రయోజనాలన్నిటినీ తీసుకుంటే ఆ ప్రయోజనాలన్నిటికీ మూలభూతమైన వాడు. జీవుడి తాలూకు ప్రయోజనాల్లో అతి ముఖ్యమైన ప్రయోజనం సుఖం అని అనుకుంటే ఆ సుఖం తాలూకు మూల సుఖమైన జీవుడి తాలూకు ప్రయోజనంలో ఆనందం అనేదే గనక ముందు వరుసలో ఉంటే ఆ ఆనందం తాలూకు అఖండ స్వరూపం నారాయణుడు. కాబట్టి నారాయణ అనే శబ్దానికి ఈ రకమైన అర్థం తీసుకుంటే నువ్వే కదా అవుతావు, నువ్వే కదా అఖండానంద స్వరూపుడివి. నిన్ను చైతన్య స్వరూపంగా గత వ్యుత్పత్తిలో చెప్పుకున్నాము, ఆనంద స్వరూపంగా ఈ వ్యుత్పత్తిలో చెప్పుకుంటున్నాము. చైతన్యం ఆనందం అని ఒకే నాణ్యానికి రెండు పార్శ్వాలైతే, ఇటు అటు ఉండేటువంటి భాగాలైతే ఇటు ఉండేటువంటి భాగం చైతన్య స్వరూపము నువ్వే, అటు ఉండేటువంటి భాగం ఆనంద స్వరూపమే నువ్వే. అలాంటప్పుడు నారాయణ శబ్దానికి నువ్వే కదా అర్థమవుతావు. అందుకే నరాజ్జాతాని తత్వాని నారాయణీతి విదుర్బుధా తస్య తస్యాయనం పూర్వే తేన నారాయణ స్మృత అని పెద్దవాళ్ళు నారాయణ శబ్దానికి ఈ రకమైన వ్యుత్పత్తిని కూడా చెప్పారు. నరుడి తాలూకు ప్రయోజనాలకు ఆశ్రయము నారాయణుడు. నరుడి తాలూకు ప్రయోజనాల్లో అతి ముందు వరుసలో ఉండేది ఆనందం లేదా సుఖం. దాని తాలూకు అసలు సిసల ఆశ్రయం అఖండ సుఖస్వరూపుడు ఆ నారాయణుడు అని చెప్తారు. ఆ నారాయణుడివి నువ్వే అవ్వాలి. నువ్వు తప్ప మరొకరు నారాయణుడు కాలేరు. ఇంకొక అర్థం ప్రకారం బ్రహ్మగారి పుట్టుకని దృష్టిలో ఉంచుకుంటే జలాయనాత్, నారం అంటే జలం, ఆ జలం తాలూకు ఆశ్రయం. ఈయన కింద పడుకున్నాడు అని కదా, కింద పడుకుంటే ఈయన మీద నీరు, ఆ సముద్రపు నీరు ఉంటే ఆ సముద్రపు నీటిపై నుంచి వచ్చిన తామర పువ్వులో బ్రహ్మగారు పుట్టారు అని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు
ఈయన పడుకుంటే ఈయన మీదే కదా నీరున్నట్లు. కాబట్టి నారాణం అంటే జలానాం ఆశ్రయ అయనం యస్య సహ లేదా అయనం యస్మాత్ సహ నారాయణ అని వ్యుత్పత్తి చెప్పాలి. ఆ వ్యుత్పత్తి ప్రకారం చూసుకున్నా సరే ఇంతవరకు నేను మాట్లాడుతున్నది అదే కదా. నాకు కూడా జనకుడివి నువ్వే, నాకు కూడా తల్లివి నువ్వే అనే కదా నేను చెప్తున్నాను. కాబట్టి ఈ నారాయణ వ్యుత్పత్తి కూడా నీకే కుదురుతుంది. ఆపో నారా ఇది ప్రోక్తాః ఆపో వై నరసూనవః అయనం తస్య తాః పూర్వే తేన నారాయణ స్మృతః అని పెద్దవారు చెప్తారు. నీటికి నారాహ అని పేరు, ఎందుకంటే నీటికి నరుడికి ఒక సంబంధం ఉంది. కాబట్టి ఆ సంబంధాన్ని పురస్కరించుకుని నారాహ నరస్య ఇమాహ నారాహ ఆపహ అని అంటారు. అలాంటి జలానికి అలాంటి నీటికి నువ్వు ఆశ్రయుడివి కాబట్టి నీకు నారాయణ అని పేరుంది. అలాంటి నారాయణ అనే పేరు నీకు కుదురుతుంది కాబట్టి నువ్వే నారాయణుడివి. నారాయణోంగం నరభూ జలాయనాత్ అని 5 రకాల వ్యుత్పత్తులు చెప్పి ఆత్మాసి అధీశోసి అఖిల లోక సాక్షి అసి నరభూ జలాయనమసి అని 5 రకాల వ్యుత్పత్తులు చెప్పి ఈ 5 రకాల వ్యుత్పత్తులతోనూ నువ్వే నారాయణ శబ్దానికి అర్థము అని బ్రహ్మగారు తేల్చి చెప్పారు. ఏమంటున్నావయ్యా బ్రహ్మ అనే విషయంలో కొంచెం క్లారిటీ ఉంచుకో. 5 రకాల వ్యుత్పత్తులు ఒకే శబ్దానికి చెప్పావు, ఉండొచ్చు ఒకే శబ్దానికి 5 రకాల అర్థాలు 10 రకాల అర్థాలు, ఇంకా ఈ నారాయణ శబ్దం తీసుకుంటే 180 రకాల అర్థాలు ఉంటాయంటారు. అన్ని రకాల అర్థాలు ఉండొచ్చు. కానీ అర్థం చెప్పేటప్పుడు ఒక అర్థానికి మరొక అర్థానికి విరోధం ఉండకూడదు, చూసుకొని చెప్పాలి. నువ్వు చెప్పిన దాంట్లో అది కనిపిస్తోంది నాకు. ఒకవైపు అఖండ చైతన్య స్వరూపం అంటున్నావు, సాక్షి అని అంటున్నావు, చైతన్య స్వరూపం అంటున్నావు. అలాగే అదే వైపుగా నుంచుని అఖండ ఆనంద స్వరూపుడివి అని అంటున్నావు. మరొక వైపు నీటికి ఆశ్రయంగా ఉన్నావు అని అంటున్నావు. నీరు అనేదేమో వ్యావహారిక ప్రపంచంలోకి వచ్చేసింది. వ్యావహారిక ప్రపంచంలో ఉండేటువంటి కొన్ని తత్వాలకి లేదా కొన్ని పదార్థాలకి ఆశ్రయంగా ఉన్నావు అని అంటున్నావు. మరొక వైపు ఏమో పారమార్థిక స్వరూపాన్ని చూపిస్తున్నావు. పారమార్థిక స్వరూపాన్ని చూపించేటప్పుడు ఈ వ్యావహారిక రూపం అనేది దానికి సరిగ్గా పోలదు, సరిగ్గా తూగదు. అలాంటప్పుడు ఈ రెండిటికి ఒక విరోధం లాంటిది వస్తుంది. ఆ విరోధాన్ని లెక్క చేయకుండా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? విరోధాన్ని లెక్క చేయకుండా ఒకే పదానికి అర్థాలు ఎలా చెప్తావు నువ్వు? ఈ విరోధం ఉండగా నువ్వు నారాయణ శబ్దానికి 2 రకాల అర్థాలను ఎలా చెప్పావు నాకు అని అడిగాడు. అని అనుకుంటే దానికి సమాధానంగా స్వామి ఇదేం పెద్ద విషయం కాదు, తచ్చాపి సత్యం నా తవైవ మాయా. ఇందులో కుదరని అంశాలు వ్యావహారిక ప్రపంచానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ అంశాల గురించి చెప్పేటప్పుడు ఆ అంశాలు సత్యమని, ఆ సత్యమైన అంశాలకు నువ్వు ఆశ్రయమని నేనేమనటం లేదు. తచ్చాపి సత్యం నా, ఈ నరభూ జలాయనం లేదా జీవుల తాలూకు శరీరాలు, ఆ శరీరాలకి ఆశ్రయము, ఇవేమీ చెప్పేటప్పుడు ఆ శరీరాలు కానీ ఆ జలం కానీ ఇవన్నీ సత్యం కావాలని నియమం ఏమీ లేదు. తవైవ మాయా, అది కూడా నీ మాయామయ ప్రపంచంలో భాగం. నీ మాయామయ ప్రపంచంలో భాగంగా ఉండేటువంటి దాన్ని తీసుకుని నీ యొక్క స్వరూపాన్ని నేను చూపిస్తున్నాను అంతే తప్ప వ్యావహారిక ప్రపంచంలో ఉండే వాటిని సత్యాలుగా భావించి ఇది సత్యమే, పారమార్థికమైనటువంటి రూపం సత్యమే అని నేనేమీ అనటం లేదు అని బ్రహ్మగారు అన్నారు. తచ్చాపి సత్యం నా తవైవ మాయా అనే ఈ భాగంలో ఏమి ఆయన యొక్క అభిప్రాయము అంటే, పరమాత్మ తాలూకు లక్షణం చెప్పేటప్పుడు ఒకేసారి స్వరూప లక్షణం చెప్పటం అనేది సులభం కాదు. అఖండ బోధస్వరూపుడని కానీ లేదా అఖండ చైతన్య స్వరూపుడని కానీ అఖండ ఆనంద స్వరూపుడని కానీ చెప్పటం అనేది అంత సులభం కాదు, సులభంగా అర్థమయ్యే పని కాదు. అది స్వరూప లక్షణమైనప్పుడు స్వరూపాన్ని అర్థమయ్యేట్లు చెప్పడానికి కొన్నిసార్లు ధర్మ లక్షణాలు చెప్పవలసి ఉంటుంది. ఆ ధర్మ లక్షణాల్లో భాగంగా మాయామయమైన ప్రపంచాన్ని అడ్డం పెట్టుకుని ఈ మాయామయమైన ప్రపంచానికి కారణంగా ఉండేవాడు, ఈ మాయామయమైన ప్రపంచం మిథ్య అయిపోతే ఈ మిథ్యా ప్రపంచానికి అవతల వైపు ఉన్నవాడు సత్యస్వరూపుడు అని చూపించవలసి ఉంటుంది. ఈ దారిలోనే చూపించాలి, ఈ దారిలో చూపిస్తేనే అర్థమవుతుంది. పిల్లలకి చూడటం చాత కానప్పుడు ఏదో చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడతాము. పాటలు పాడేటప్పుడు చందమామ ఎక్కడా అంటే అదో ఆకాశంలో అని చూపిస్తాము. చూపిస్తే వాళ్ళకి అక్కడ చందమామను గుర్తుపట్టడం చేత కాదు.
ఎంత చెప్పినా సరే అదో ఆకాశంలో అంటే ఆకాశంలో వందల కొద్దీ నక్షత్రాలు ఉంటాయి, వందల కొద్దీ పదార్థాలు ఉంటాయి, ఏది చందమామ అని గుర్తుపట్టే సామర్థ్యం వాళ్ళకు ఉండదు. అందుకని బాగా పున్నమి చంద్రుడు వెలుగుతున్నప్పుడు చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెట్టుకి యువతలుగా బాగా చక్కగా ఉండేటువంటి ఒక కొమ్మని సెలెక్ట్ చేసుకుని ఆ కొమ్మ మీద చంద్రుడు వచ్చేటట్లుగా ఒక యాంగిల్ ఫిక్స్ చేసుకుని ఇదో ఈ కొమ్మ మీద కనిపించేవాడే చంద్రుడు అని చూపిస్తారు తల్లులు. శాఖాచంద్రన్యాయం అని దానికి పేరు. ఈ కొమ్మకి చంద్రుడికి సంబంధం ఏం లేదు, ఈ కొమ్మ చంద్రుడి యొక్క రూపంలో భాగమేం కాదు, చంద్రుణ్ణి చూపించడానికి సాధనంగా పనికొచ్చేటువంటి ఒకానొక వస్తువు అంతేను. అది సత్యమా నిజమా అవునా కాదా అనే పరీక్ష కూడా అక్కర్లేదు, అదేం చేసుకోనక్కర్లేదు. ఈ కొమ్మకి ఆ చంద్రుడికి సంబంధం కూడా ఉండనక్కర్లేదు. ఉండవలసిందల్లా ఈ కొమ్మ మీద నుంచి చూస్తే చంద్రుడు కనిపిస్తున్నాడా లేదా అనే క్లారిటీ ఉండటమే. అలాగే ఈ మాయామయమైన ప్రపంచంలో భాగంగా ఉండేటువంటి కొన్ని పదార్థాలని కొమ్మలుగా ఉపయోగించుకుని ఆ కొమ్మ మీద నుంచి నీ యొక్క స్వరూపాన్ని చూపించడం అనేది జరుగుతుందయా. అలా జరగటాన్ని చూపించడం కోసమే ఈ నారాయణ శబ్దార్థంలో అలాంటి తీరు కూడా ఉంది అని చెప్పడం కోసమే దాన్ని చెప్పానయ్యా. అంతే తప్ప అవేమి సత్యాలని, నీ యొక్క స్వరూపం ఎంత సత్యమో ఇవన్నీ కూడా అంతే సత్యాలని అభిప్రాయం ఏమీ కాదయ్యా అని కూడా ఈ శ్లోకంలో ఈ భాగంలో చక్కగా చూపించాడు. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యధీశాఖిల లోకసాక్షి నారాయణోంగం నరభూజలాయనాత్ తచ్చాపి సత్యం న తవైవ మాయా అనేటువంటి ఈ శ్లోకంలో. సరే, ఇంతకీ నా స్వరూపాన్ని ఏంటో నాకే తేల్చి చెప్పు, నా స్వరూపం ఎలాంటిది అని తేల్చి చెప్పు. ఈ మాయామయమైన పదార్థాలతో కలిసి ఉన్నదా నా స్వరూపం, లేదా ఈ మాయామయమైన స్వరూపాలతో కలిసి లేక కేవలం అపరిచ్ఛిన్నంగా ఉండేటువంటి చైతన్య సుఖస్వరూపంగా ఉందా, లేదా బోధానంద స్వరూపంగా ఉందా అని అడిగితే ఏమి డౌట్ లేదన్నాడు. తచ్చేజ్జలస్థం తవ సజ్జగద్వపు కిమ్మేన దృష్టం భగవంస్తథైవ కిం వా సుదృష్టం హృది మే తథైవ కిన్నో సపద్యేవ పునర్వ్యదర్శి అని. మనలాంటి వాళ్ళకి కొంచెం అర్థమవటానికి సంక్లిష్టంగా పెట్టాడు. ఎదుర్కొన్నా ఉన్నది సర్వజ్ఞుడు, అఖండ చైతన్య స్వరూపుడు, అలాంటి వాడికి నమ్మకం కలిగేట్టుగా చెప్పాలి కదా. అందుకని మనలాంటి వాళ్ళకి సంక్లిష్టంగా ఉండేటట్లు, సర్వజ్ఞుడికి టకేమని అర్థమయ్యేటట్లు చెప్పాడు. అపరిచ్ఛిన్న చైతన్యం, అపరిచ్ఛిన్న ఆనందం, అదే నీ స్వరూపం. ఈ మాయామయమైన స్వరూపం నీది స్వరూపం కాదు, మాయామయమైన రూపంతో కలగలిసిన ఉపాసనార్థం పనికొచ్చే ఒకానొక రూపం. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం, ఇదే తథ్యం. దీనికి తార్కాణంగా ఏం చెప్తారంటే తచ్చే జలస్థం తవ సత్. ఒకవేళ కనుక మాయామయమైన రూపాలతో కలగలిసిందే నీ స్వరూపమైతే నాకు మిగతా రూపాలు అక్కర్లేదు. నేను పుట్టినప్పుడు ఉన్న రూపమే నాకు కావాలి. నేను పుట్టినప్పుడు రూపం ఉంది, అది కూడా ఏ రూపం? నారాయణ రూపం. అంటే నేను ఒక తామర పువ్వులో పుట్టాను, దానికి ఒక తూడు ఉంది, ఆ తూడు కింద నీరుంది, ఆ నీటికి ఆశ్రయంగా నువ్వు పడుకున్నావు. నీ బొడ్డులోంచి కదా తామర పువ్వు వచ్చింది, కాబట్టి నీరంతా నీ మీదే ఉంది. ఇలాంటప్పుడు నా జన్మకి పరంపరగా కానీ ఆశ్రయంగా ఉండేటువంటి నీ నారాయణ రూపం నిజమైతే గనక, అది త్రికాలాబాధ్యమైతే గనక తచ్చే జలస్థం తవ సత్ జగద్వపు కిమ్మేన దృష్టం, నాకెందుకు కనిపించలేదు? భగవన్ ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా రూపాలను మార్చుకోగలిగిన సామర్థ్యం ఉన్నవో పరమేశ్వర, తథైవ కిమ్మేన దృష్టం, నాకు అలాగే ఎందుకు కనిపించలేదు? ఎందుకు కనిపించలేదు? నేనేమైనా ప్రయత్నం చేయలేదా? నేను వెతకలేదా? ఆ రోజు చుట్టూ వెతకలేదా? వెతికాను కదా. ఆ తామర తూడు పట్టుకుని 100 సంవత్సరాల పాటు కిందకి దిగి 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 వెతుకుతూనే ఉన్నాను కదా. దొరికావా నువ్వు? ఆ రూపంలో నాకు కనిపించావా? ఒకవేళ కనుక ఆ రూపం అలాగే ఉండేట్టయితే ఆ నీటికి అంతు ఎక్కడో ఉండాలి కదా. నీటికి అంతు ఎక్కడో ఉంటే అక్కడ నువ్వు ఉండాలి కదా. నేను ఎప్పటికైనా అక్కడికి చేరుకుని ఉండాలి కదా. ఎందుకు చేరుకోలేదు? ఎందుకు కనిపించలేదు? కింవా సుదృష్టం హృదిమే తథైవ, పోనీ నా కంటికి కనిపించలేదు, కనీసం 100 సంవత్సరాల పాటు నేను వెతకాలి 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 అనే తపనతో ఉన్నాను కదా, కనీసం నా ఆలోచనకైనా ఆ రూపం అందిందా? లేదు కదా. కింవా సుదృష్టం హృదిమే తథైవ. ఆ తర్వాత పైకి వచ్చేసేసాను. పైకి వచ్చి కూర్చుని కొంచెం కళ్ళు బైర్లు కమ్మినట్టు అయ్యి
ఏదో కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచిస్తే తపా అని వినిపించినాయి, దాంతో తపస్సు చేశాను. మళ్ళీ 100 సంవత్సరాల పాటు తపస్సు అయిన తర్వాత 100 సంవత్సరాల పాటు తపస్సు అయిన తర్వాత హృదిమే తథైవ సపద్యేవ దదర్శి, నా హృదయంలో నీ యొక్క రూపం అనేది సాక్షాత్కరించింది. నీ యొక్క రూపం నా హృదయంలో కనిపించింది. ఇందాక వెతికినా కంటికి కనిపించని రూపం ధ్యానం చేస్తే మాత్రం మనస్సుకి కనిపించింది కదా. కనిపించిన వాడివి నాతో మాట్లాడావు కదా, మాట్లాడిన తర్వాత కొన్ని ముక్కలేవో చెప్పావు కదా, నువ్వు అలా ఉండు ఇలా ఉండు, ఈ సృష్టి అనే కార్యాన్ని అహంకారానికి కారణంగా వాడుకోవద్దు, అది ఇది చెప్పావు కదా, మంచి మాటలు 4 చెప్పావు కదా. చెప్పిన వాడివి మాయమైపోయావా లేదా? మాయమైపోయిన తర్వాత నపునర్వ్యదర్శి, మళ్ళీ కనిపించలేదు. ఆ రూపంతో మళ్ళీ నాకు కనిపించలేదు కదా. తథైవమే కిం న పునర్వ్యదర్శి, నీ మాయామయమైన రూపం శాశ్వతమైతే, అదే రూపంతో నువ్వు ఎప్పుడూ ఉండే మాట అయితే, నువ్వు నాకు ఎప్పుడు కనిపించినా అదే రూపంతో కనిపించాలి కదా, ఎందుకు కనిపించలేదు అంటే ఆ రూపం నీది శాశ్వతం కాదు కాబట్టి. ఆ రూపం తాత్కాలికంగా నన్ను అనుగ్రహించటానికి నువ్వు తీసుకున్న రూపం కాబట్టి, అది మాయామయం కాబట్టి నాకు మళ్ళీ కనిపించలేదు. నన్ను అనుగ్రహించడానికి ఆ రూపాన్ని ధరించావే తప్ప అది నీ శాశ్వతమైన రూపం కాదు. దీన్ని బట్టే నాకు తెలియట్లేదా? నీ యొక్క రూపాలన్నీ ఎవరినో అనుగ్రహించటానికి మాయామయంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నవే తప్ప నీ ఏ రూపము శాశ్వతము కాదు. నీ యొక్క స్వరూపముందే, అఖండ బోధానంద స్వరూపముందే, అదే శాశ్వతమైంది. అదే ఆ అపరిచ్ఛిన్న రూపమే నీ యొక్క స్వరూపం, అది తప్ప మరొక రూపం కాదు. అది కనిపించాలంటే ఏం చేయాలి? అవన్నీ వేరే మాటలు. ఆ రూపం కాక మిగతా మాయామయమైన రూపాలని మాత్రం నువ్వు ఉపాసకుల యొక్క అనుగ్రహార్థం ఆయా సందర్భాల్లో ధరిస్తూ ఉంటావు. ఇదే సత్యం అని బ్రహ్మగారు చెప్పారు. తచ్చేజ్జలస్థం తవ సజ్జగద్వపు కిమ్మే నదృష్టం భగవంస్తథైవ కిం వా సదృష్టం హృదిమే తథైవ కిన్నో సపద్యేవ పునర్వ్యదర్శి అనే ఈ శ్లోకంలో. నీ మాయామయమైన రూపం గనక శాశ్వతమైతే నేను వెతికితే నాకు కనిపించి ఉండాలి. పోనీ వెతికితే కనిపించకపోయినా తపస్సు చేసినప్పుడు నా హృదయంలో కనిపించిన అదే రూపం, నీ మాయామయమైన రూపం ఎప్పుడు చూసినా కనిపించి ఉండాలి. రెండూ జరగలేదు కాబట్టి అవేవి నీ శాశ్వతమైన రూపాలు కావు. నీది శాశ్వతమైన అఖండ బోధానంద స్వరూపం అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో తేల్చి చెప్పేశారు. తేల్చి చెప్పి అత్రైవ మాయాధమునావతారే అని పైన ఇంకా ఈ విషయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ పైకి తీసుకువెళ్తున్నారు. పైకి వెళ్ళే ముందు దీంట్లో ఇంకా ఏదో క్లారిటీ కావాలి, క్లారిటీ అవసరం అని అనిపిస్తోంది. అందుకని కొంచెం ఒకసారి దీన్ని పరిశీలించుకుని పర్యాలోచన చేసుకుని ముందుకెళ్దాం. బ్రహ్మసూత్రాల్లో అంతస్తద్ధర్మోపదేశాత్ అని ఒక అధికరణం. అంతస్తద్ధర్మోపదేశ ప్రథమాధ్యాయంలో మొదటి అధికరణాల్లోనే ఒక అధికరణం. ఈ అధికరణంలో ఒక విచారణ ఉంది. ఛాందోగ్యోపనిషత్తులో ఒక వాక్యం ఉంది. అథ ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వ ఏవ సువర్ణ తస్య యథా కప్యాసం పుండరీకం ఏవమక్షిణీ తస్య ఉదితి నామ ఏష సర్వేభ్యః పాప్మభ్య ఉదితః ఉదేతి హవై సర్వేభ్యః పాప్మభ్యోయ ఏవం వేద ఇత్యది దైవతం అథాధ్యాత్మం అని ఓ పెద్ద పొడుగాటి వాక్యం. అది ఛాందోగ్యంలో మొదటి భాగంలో ఉండేటువంటి ఒక వాక్యం. ఈ వాక్యం ఏమంటోందంటే, సూర్యుడిలో చూసినప్పుడు మామూలు దృష్టితో కాకుండా కొంచెం యోగ దృష్టితో చూసినప్పుడు హిరణ్యశ్మశ్రు బంగారపు గడ్డాలతో బంగారపు కేశాలతో మొత్తం కాలి కొనగోళ్లతో సహా అంతా బంగారంతో నిండిన ఓ పురుషుడు కనిపిస్తాడు. ఒకవేళ యోగ దృష్టితో చూడలేకపోయినా శాస్త్ర దృష్టితో చూసినా సరే మనస్సుకి ఊహలాగా ఒక ఊహా చిత్రంలాగా కూడా అందుతాడు. ఆ పురుషుడు యొక్క కళ్ళు రెండు అంటారు ఎర్రటి తామర పూల్లాగా ఎర్రటి జీరలు కలిగి ఉంటాయి. ఆ పురుషుడికి ఉత్ అని పేరు. ఎందుకు పేరు అంటే ఆయన ఏ పాపానికి సంబంధించిన వాడు కాదు, అన్ని పాపాల నుంచి బయటకు ఉన్నవాడు, కర్మఫలాన్ని నుంచి బయటకు ఉన్నవాడు. అందువల్ల ఆయనకి ఉత్ అని పేరు. ఆయన్ని గనక పట్టుకుని ఆ రూపాన్ని ఉపాసించి ఆ రూపానికి సరి అయిన విధానంలో గనక ధ్యాన క్రియాదులు చేసి పెట్టుకుంటే ఉదేతి హవై సర్వేభ్యః పాప్మభ్యో ఏవం వేద, పాపాలను పోగొట్టుకోగలుగుతాడు.
ఈయనకో పేరడీ రూపం ఉంది, అదేమో ఏష అంతరిక్షిణి పురుషో దృశ్యతే అని, తస్య యన్నామ తన్నామ అని అవన్నీ చెప్పారు. ఇంకా ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. తస్య రిత్య సామచకేష్ణవు ఇవన్నీ ఉన్నాయి. ఈ రూపంతో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి తాలూకు ఉపాసన చేయాలి అని చెప్పారు. మొత్తం మీద ఉపాసనా ప్రకరణంలో ఉండే వాక్యం కాబట్టి ఇది ఈ రూపాన్ని ఉపాసించాలి అని చెప్పారు. ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రాల్లో ఈ రూపాన్ని ఉపాసించాలంటున్నారు కదా, ఈ రూపం ఎవరిది అని తేలాలి ముందు అని ప్రశ్న మొదలైంది. ఈ రూపం ఎవరిది? ఈ రూపం ఏంటి? పరమాత్మ తాలూకు రూపమా, లేదా ఒక యోగి తాలూకు రూపమా, లేదా మరొక దేవతా స్వరూపమా అని ఇలా రకరకాల ప్రశ్నలు వచ్చినాయి. ప్రశ్నలు వస్తే పూర్వపక్షం వారు చెప్పే మాటలు వాళ్ళు చెప్పారు, సిద్ధాంతం చెప్పాల్సిందేదో సిద్ధాంతం చెప్పేశారు. పూర్వపక్షులు ఏమన్నారు? ఇలాంటి రూపం పరమాత్మకు చెల్లదు, పరమాత్మ అనేవాడు అరూపి, అరూపవదేవహి తత్ప్రధానత్వాత్ అని తర్వాత కూడా ఉంది. కాబట్టి పరమాత్మకు రూపం లేదు, రూపం ఉంది అంటున్నారంటే ఇది ప్రపంచంలో ఒక భాగం. అంటే ప్రపంచంలో ఎవరో యోగి ఉండొచ్చు, లేకపోతే దేవతా రూపం ఉండొచ్చు, దేవత తాలూకు రూపమైనా ఇది అయి ఉండొచ్చు, లేదా యోగి తాలూకు రూపమైనా ఉండొచ్చు, వేరే ఏమైనా అవ్వచ్చు, కానీ పరమాత్మ రూపం అయితే ఇది కావడానికి వీల్లేదని చెప్పారు. దానికి సూత్రకారుడు అంతస్తద్ధర్మోపదేశాత్, అది అంతః ఆదిత్యుడి అంతః ఉండేటువంటి ఆ రూపం అనేది పరమాత్మ తాలూకు రూపమే. ఎందుకంటే తస్య ధర్మాః ఇహ ఉపదిష్టాః, పరమాత్మ తాలూకు లక్షణాలు కొన్ని ఇందులో కనిపిస్తున్నాయి. ఏష సర్వేభ్య పాప్మభ్య ఉదితః అనేది సర్వపాప్మోదయం అనేది చాలా పెద్ద లింగం. ఈ సర్వపాప్మోదయం కర్మఫలాల నుంచి బయటికి రావటం అనేది ఏ యోగికి చెల్లదు, ఏ దేవతకి చెల్లదు, అది పరమాత్మకే చెల్లుతుంది. దాన్ని బట్టే ఇది పరమాత్మ యొక్క రూపం అని చెప్పుకోవాలి అని చెప్పాడు. అక్కడ ఒక సందేహం వచ్చింది. పరమాత్మకు రూపం లేదు కదా, రూపం లేని పరమాత్మకు రూపాన్ని ఎలా అంటగడతాము? అరూపమేవ పరమాత్మ అని కదా చెప్పాలి అని. అప్పుడు శంకరాచార్యుల వారు చెప్పిన మాట, స్యాత్ పరమేశ్వరస్యాపి మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అని. పరమేశ్వరుడు కూడా మాయామయమైన రూపాలను కొన్నిసార్లు ధరిస్తాడు. ఆ ధరించటం అనేది తన కోసం కాదు, ఏదో రూపాన్ని ధరిస్తే, ఏదో ఒక మేకప్ వేసుకుంటే, లేదా ఒక చొక్కా వేసుకుంటే సుఖం అనటం కోసం కాదు. అది సాధకానుగ్రహార్థం, ఆ రూపంలో ఉపాసన చేసిన వారికి, ఆ రూపంతో కలగలిపి ఉపాసన చేసిన వారికి ఫలితాలను ఇవ్వటం కోసం. అలాగే ఇక్కడ కూడా ఫలితాలు ఉన్నాయి. ఏకే చాస్మాత్ లోకాత్ పరాంచో లోకాస్తేషాంచేష్టే దేవకామానాంచ, ఏ చ అర్వాంచో లోకాస్తేషాంచేష్టే మనుష్యకామానాంచ అని రకరకాల ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాలను ఇవ్వటం కోసం ఆ రూపాన్ని ధరించి ఆయన సిద్ధంగా ఉంటాడు. సిద్ధంగా ఉన్న ఆయన్ని ఆ రూపంతో కలిపి ఉపాసన చేసుకుంటే ఫలితం దక్కుతుంది అని అక్కడ తేల్చారు. ఇవే దాదాపుగా సగుణోపాసనల తాలూకు సమష్టి వ్యాఖ్యానం అని చెప్పుకోవచ్చు. సగుణోపాసనల్లో పరమాత్మ యొక్క సగుణ రూపాలన్నిటికీ కూడా ఇదే మాట చెప్పుకోవచ్చు. ఆ గుణాలు పరమాత్మలో లేకపోయినా ఆ గుణాలతో కలిపి ఆ సాధకుడికి అనుగ్రహించటం కోసం ఆ రూపంతో ఆయన కనిపిస్తాడు అని చెప్పుకోవాలి అని ఇక్కడ తేల్చారు. ఆ విషయాన్నే బ్రహ్మగారు ఇక్కడ అంటున్నారు, మాయామయమైన రూపం ఏది కూడా నీ స్వరూపంలోకి కలవదు. ఆ కొమ్మలాగా చంద్రుడితో కొమ్మ కలవనట్టుగానే ఏ రూపము నీతో కలవదు. కేవలం ఆ రూపంతో కలగలిపి నిన్ను ఉపాసన చేసుకున్నప్పుడు ఆ రూపంతో సాక్షాత్కరించి చేయవలసిన అనుగ్రహం ఏదో చేస్తావు. నాకేమో ఒక రూపంతో అనుగ్రహించదలుచుకున్నావు, ఆ రూపంతో కొంతసేపు కనిపించలేదు, ధ్యానం చేసిన తర్వాత కనిపించావు, అనుగ్రహించిన తర్వాత దాన్ని ఉపసంహరించేసేసావు, మళ్ళీ నాకు కూడా ఆ రూపంలో నువ్వు కనిపించడం లేదు. అందువల్ల ఆ మాయామయమైన రూపాలు నీ శాశ్వత రూపాలు కావు. కొమ్మలు ఎప్పుడూ చంద్రుడి యొక్క లక్షణాలు కావు. చంద్రుడి యొక్క లక్షణం వెన్నెలను కురిపించడం లేదా వెన్నెల మాత్రమే అన్నట్లుగా అఖండ ఆనందం, అఖండ చైతన్యం అనేది మాత్రమే నీ యొక్క స్వరూపం అని బ్రహ్మగారు స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్పారు. చెప్పి అఖండానంద అఖండ బోధానంద స్వరూపుడు అయినటువంటి నీవే అసలు సిసలు తత్వానివి అని ఈ 3 శ్లోకాల్లోనూ నారాయణ శబ్దం తాలూకు ఇంట్రడక్షను, నారాయణ శబ్దార్థము, తర్వాత చెప్పినటువంటి ఈ శ్లోకం, ఈ 3 శ్లోకాల్లోనూ తన తాత్పర్యాన్ని తెలియజేశారు. ఈరోజు తొందరగా ఆపుకోవడం మంచిది. ఇంకా ప్రత్యేకించి క్లోజింగ్ రిమార్క్స్ కూడా ఏమీ లేవు. నారాయణ శబ్దార్థాన్ని తెలుసుకోవటం ఎట్లా అనే విషయమే మనకున్న అసలు సిసలు విషయము.
ఆ నారాయణ శబ్దార్థాన్ని జీవుల తాలూకు శరీరాలకు ఆశ్రయము, జీవుల తాలూకు ప్రయోజనాలకు ఆశ్రయము, జీవుల తాలూకు ప్రతి క్రియకు సాక్షి రూపమైనటువంటి తత్వము, జీవుల తాలూకు నీరు మొదలైనటువంటి భూతాలకి అన్నిటికీ కూడా ఆశ్రయంగా ఉండేటువంటి తత్వము, జీవుల తాలూకు క్రియలన్నిటికీ ప్రేరకంగా ఉండేటువంటి తత్వము. ఇలాంటి తత్వాన్ని తెలుసుకోవటం ఎట్లా? నారాయణ శబ్దార్థాన్ని తెలుసుకోవటం ఎట్లా? దానికి కావలసినటువంటి ఉపాసనలు చేసుకోవటం ఎట్లా? ఉపాసనలకి వాటికి వీలుగా మనస్సును సర్దుకోవటం ఎట్లా? మనస్సుని దానికి సమాయత్తం చేసుకోవటం ఎట్లా అని ప్రశ్నలు వేసుకోవటమే మిగిలింది. ఈ ప్రశ్నలు వేసుకుందాము. వీటన్నిటికీ సమాధానాన్ని ఇచ్చే దిశగా మనల్ని ప్రోత్సహించవలసిందిగా ఆ అజాతివందన సజాతినందన రుజాతి సూదనం వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని తక్కువ సమయంతోనైనా ఈ రోజుకి పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.